ఆసుపత్రి డిప్యూటీ డీఎంహెచ్ఓ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి పెడబొబ్బలతో అరుస్తూ పార్టీలాగా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఆసుపత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్ హాల్ను మాత్రం తెరిచి ఉంచి ఆటపాటలతో డీజే మోతలతో ఆపరేషన్ థియేటర్ ని డీజే హబ్ గా మార్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధరన్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధరన్ పుట్టినరోజు కాబట్టి ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి అందరికీ బిర్యానీ పార్టీ, మందు పార్టీ ఇచ్చి సంబరాలు చేసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎంతో మేలు జరిపే వైద్యులే ఈ విధంగా ఫంక్షన్లు జరుపుకుంటే మరి వైద్యం కోసం వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వైద్యులు ఉన్నది ప్రజలకు వైద్యం అందించేందుకా లేక వైద్యులు మందు పార్టీలతో భోజనాలు చేసుకునేందుకా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి డిప్యూటీ డీఎంహెచ్ఓ జన్మదిన వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి పెడబొబ్బలతో అరుస్తూ పార్టీలాగా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రికి వచ్చిన రోగులను ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు ఆసుపత్రిలో ఉన్న అన్ని గదులకు తాళాలు వేసి ఆపరేషన్ థియేటర్ హాల్ను మాత్రం తెరిచి ఉంచి ఆటపాటలతో డీజే మోతలతో ఆపరేషన్ థియేటర్ ని డీజే హబ్ గా మార్చారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధరన్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధరన్ పుట్టినరోజు కాబట్టి డిప్యూటీ డీఎంహెచ్ఓ మురళీధరన్ కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శనివారం మురళీధరన్ పుట్టినరోజు కాబట్టి ఆసుపత్రిలో సౌండ్ బాక్సులు పెట్టి అందరికీ బిర్యానీ పార్టీ, మందు పార్టీ ఇచ్చి సంబరాలు చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎంతో మేలు జరిపే వైద్యులే ఈ విధంగా ఫంక్షన్లు జరుపుకుంటే మరి వైద్యం కోసం వచ్చిన రోగులను ఎవరు పట్టించుకోవాలని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వైద్యులున్నది ప్రజలకు వైద్యం అందించేందుకా లేక వైద్యులు మందు పార్టీలతో భజనలు చేసుకునేందుకా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అలసత్వంతో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కూడా జన్మదిన వేడుకలు జరిగిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 300 పైగా కూడా అవుట్ పేషెంట్లు అయితే వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చేటువంటి ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు వైద్యం అందించకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో కూడా వైద్యులు అయితే కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి బర్త్డే వేడుకల సందర్భంగా కూడా ఆసుపత్రిని ఎంచుకున్నారు. అక్కడ ఆసుపత్రిలో కూడా ఒక ఆపరేషన్ థియేటర్ సంబంధించినటువంటి హాల్ను అందులో ఉన్నటువంటి డీజే పాటలు థియేటర్ లో కూడా బర్త్డే వేడుక అయితే నిర్వహించాలని చెప్పారు. అయితే ఏదైతే ఉందో కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ బర్త్డే వేడుకల సందర్భంగా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ముందు భాగంలో కూడా భారీగా అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి అన్ని రూమ్లను కూడా లాక్ చేసి ఓన్లీ ఒక ఆపరేషన్ థియేటర్
ఓపెన్ చేసి అందులో రైట్. అయితే మరి దీనిపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ప్రస్తుతానికి అయితే మాత్రం దీనిపై కూడా అక్కడ ప్రజలైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే ఉందో కూడా బర్త్డే వేడుకలు జరిగినటువంటి క్షణంలో కూడా ఒక 2-3 అవుట్ పేషెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి వైద్యులను కలిసే ప్రయత్నం చేస్తారు. చుట్టూ ఉన్నటువంటి ఆ తారాలు వేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో వారు కూడా వెనుదిరిగారు. వెనుదిరిగినటువంటి క్రమంలో ఆపరేషన్ థియేటర్ నుంచి కూడా భారీగా అయితే సౌండ్స్ వినిపించడంతో అక్కడ ఉన్నటువంటి బర్త్డే వేడుకలు జరిగినట్లుగా సమాచారం మేరకు అయితే కూడా మీడియాకి అయితే సమాచారం ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా ఉన్నతాధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారా లేక తూతూ మాత్రంగా వదిలేస్తారా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్. అయితే ఈ పార్టీ వల్ల రోగులు ఎలాంటి ఇబ్బంది పడ్డారు, అక్కడికి వచ్చిన విజిటర్స్ ఏమంటున్నారు? అంటే ఏదైతే ఉందో కూడా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం అక్కడికి వెళ్తూ ఉంటారు. వివిధ సంబంధించిన రోగులు వచ్చినటువంటి క్రమంలో కొన్ని వైద్య సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించాలని చెప్పొచ్చు. దీనికి ఏదైతే ఉందో కూడా ప్రధాన గేటు మాత్రమే తెరిచి ఉంది. మిగతా సంబంధించిన అన్ని తాళాలు కూడా లాక్ వేసుకోవడంతో కూడా ఆసుపత్రి బంద్ చేశారా అని చెప్పి ఒక ఆలోచన పడ్డారు పబ్లిక్. అక్కడ వెళ్ళినటువంటి క్రమంలో కాకపోతే అందులో ఉన్నటువంటి ఆ ఆసుపత్రిలో ఒక ఆపరేషన్ థియేటర్ నుంచి మాత్రం భారీగా సినిమా సౌండ్స్ అదేవిధంగా బస్సులకు సంబంధించినటువంటి ఏదో కూడా స్టెప్స్ వేస్తూ అక్కడ అరుపులు కేకలు అయితే బయటికి వినిపించినటువంటి క్రమంలో కూడా లోపల మాత్రం బర్త్డే వేడుకలు నిర్వహించినట్లుగా దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతుందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా ఒక డిప్యూటీ డిఎంఎస్ ఉన్నత హోదాలో ఉండి కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఒకటి ఆసుపత్రినే ఒక పబ్బుగా చేశారని చెప్పి విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో కూడా ఉన్నతాధికారులు దీనిపై ఎలాంటి చర్యలు రైట్. అయితే హాస్పిటల్లో రూమ్స్ కి అలాగే గేట్ బయట కూడా తాళం వేసి మరి పార్టీ చేసుకున్నారు. మరి పై అధికారులు వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.